ఈ 26వ తారీఖున మొహరం పండుగ జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాలలో ముస్లింల కన్నా ఎక్కువ ఈ పీర్ల పండుగ మన హిందువులే జరుపుకుంటారు. అసలు ఈ మొహరం పండుగ చరిత్ర ఏంటంటే 1400 ఏళ్ల క్రితం ఇరాక్లో కర్బలా అనే ఎడారి ప్రాంతంలో ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ మరణించాడు. అతను గుర్తుగానే ఈ మొహరం పండుగ జరుపుకుంటారు. కానీ చాలా మంది ముస్లిం వర్గాలు ఈ పండుగని వ్యతిరేకిస్తారు. కానీ మన హిందువులు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారు. అసలు ఈ పండుగకి మన సనాతన ధర్మానికి అసలు సంబంధం ఏంటి? గ్రామాలలో పీర్లు ఊరేగించే రోజు ఆ పీర్లలో 2 ముస్లిం వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరే అసేన్ హుసేన్. అసలు ఆ 2 ముస్లింలకు మన హిందువులకి ఏం సంబంధం? ఆ పీర్ల ముందు తాయితక్కలాడతారు. ఆ పీర్ల ముందు మంటలలో నడుస్తారు. కొరడాలతో దెబ్బలు కొట్టుకుంటారు. అర్థం పర్థం లేని ఆచారం సనాతన ధర్మానికి అస్సలు సంబంధం లేని ఆచారం. ఇస్లాంలోని చాలా మంది వర్గాలు ఈ పీర్ల పండుగని వ్యతిరేకిస్తారు. ఇస్లాంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తుంటే మన హిందువులు ఎందుకు జరుపుకుంటున్నారు ఈ పండుగని? అసలు ఈ పండుగ హిందువులది కాదు. హిందూ దేశంలో కూడా జరగలేదు. హిందువులకి సంబంధించింది కాదు. ఎక్కడో ఇరాక్లో చనిపోయిన వ్యక్తికి మనకి ఏం సంబంధం? అసలు మన సనాతన ధర్మంలో ధర్మం కోసం చనిపోయిన వీరులు ఎంతో మంది ఉన్నారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ నువ్వు ముస్లిం మతంలోకి మారుతానని వదిలేస్తా అన్నప్పుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ నేను చావనే నచ్చస్తా కానీ నేను నా మతం మాత్రం మార్చుకున్నానని కుసూటిగా చెప్పిన వ్యక్తి. గురు గోవింద్ కొడుకులు ఫతే సింగ్ జొరాసి 5-7 సంవత్సరాల నుండి నవాబ్ వజీర్ ఖాన్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు మతం మార్చుకోండి, మీరు పేర్లు మార్చుకోండి, మీకు బహుమతులు ఇస్తా అన్నప్పుడు ఆ 2 పిల్లలు ఎంత ధైర్యంగా చెప్తారంటే మేము ధర్మానికి కట్టుబడి ఉంటాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ మేము మా ధర్మాన్ని మార్చుకోమని వాళ్ళు ముక్కుసూటిగా ఆ నవాబ్కి చెప్తారు. వాళ్ళని చూసి కదా మన పిల్లలకి నేర్పియాల్సింది. వాళ్ళ పండుగలు కదా మనం జరుపుకోవాల్సింది. హిందువులు అర్థం పర్థం లేని పండుగలు జరుపుకొని మన సనాతన ధర్మాన్ని